रामरेड्डी नामधेयस्य झांसी लक्ष्मी नाम्नी मल्लिकार्जुन रेड्डी नामधेयस्य अर्पिता नामधेयस्य ईशानी नामधेयस्य प्रणव कुमार नामधेयस्य अस्माकं सह कुटुंबानां राघवरेड्डी नामधेयस्य विजयलक्ष्मी नाम्नी अदुनोल्ल गोत्रोभवस्य संदीप रेड्डी नामधेयस्य दीप्ति रेड्डी नामधेयस्य त्रिगुणाश्री नामधेयस्य अद्वैत रामरेड्डी नामधेयस्य मातृमूर्तिस्थानेन सुमतम्म नामधेयस्य अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धिरस्तु श्री पुण्यलिंगेश्वर स्वामी सन्निधौ शिवाय ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते ओम श्री महापुण्यलिंगेश्वर स्वामिने नमो नमः। इति आनंद परिमल कर्पूर मंगल नीराजनं दर्शयामि। శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుప్పల్లో ఉన్నటువంటి అమ్మానాన్న నాదుల పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించేవారు. చాంద్రమాయన విశ్వావసునామ సంవత్సరం మహాలయ పక్షం తేదీ 20/9/2025న వల్లాల శాలిగౌరారం వాస్తవ్యులు కీర్తిశేషులు వటిపాల గోత్రోద్భవులు కీర్తిశేషులు కన్మంతరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థము సందర్భంగా ధర్మపత్ని సుమతమ్మ గారు మరియు రామిరెడ్డి గారు, ఝాన్సీ లక్ష్మి గారు, రాఘవరెడ్డి గారు, విజయలక్ష్మి గారు అనాథలకు అన్నదానం జరిపించుచున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ కన్మంతరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క పవిత్ర ఆత్మశాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. మాది శాలిగౌరారం మండలం వల్లాల గ్రామం నుంచి నేను మా అన్నగారు ఈరోజు మా నాయనగారు అయినటువంటి కన్మంతరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారికి అన్నదాన కార్యక్రమం చేద్దామని, ఈ జిల్లా వారమే కాబట్టి ఈ ఆశ్రమం గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వచ్చి ఒక 10 మందికి అన్నదాన కార్యక్రమం చేయడమైంది. ఈ ఆశ్రమాన్ని మేము సందర్శించడం జరిగింది. ఈ ఆశ్రమంలో దాదాపు 400 మంది పురుషులు, 200 మంది మహిళలు ఉన్నది చూశాము. ఈ ఆశ్రమం నీట్గా ఉన్నది. ఎవరైనా సహాయ సహకారాలు అందించాలంటే ఈ ఆశ్రమం బెస్ట్ అని మా దృష్టిలో అనిపించింది. ఆశ్రమం చూసిన తర్వాత ఆశ్రమంలో ఉన్నవాళ్ళు అందరూ మంచివాళ్ళు కాకుండా వాళ్ళు డిజేబుల్డ్ ఉన్న వాళ్లకు ఇక్కడ ఆశ్రమం ఇవ్వటం అనేది గొప్పతనం. ఈ ఆశ్రమం స్థాపించిన గట్టు శంకర్ గారికి ధన్యవాదాలు. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.